This conference will now be recorded. Good morning, everyone. So, Morning, have sir. you gone through? Good morning. Have you gone through the VPC concept, which I informed you yesterday to check once? If not, no problem. I will give you some refreshment on that topic. సో యాజ్ యూ నో, మనము ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం విపిసి నేర్చుకునేటప్పుడు. సో యాజ్ యూ నో, వెన్ ఎవర్ వీ వాంట్ టు క్రియేట్ కస్టమ్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, మనం ఏం క్రియేట్ చేస్తాము? విపిసి క్రియేట్ చేస్తాము, రైట్? విపిసిలో మనము ఐపీసీ మనము ఐపీ రేంజ్ ఇస్తాం. సో టోటల్ హౌ మెనీ ఐపీ అడ్రసెస్ యూ వాంట్. సో ఇది కూడా మనకి డెవలపర్స్ టీమ్ చెప్తారు. హౌ మెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. దే విల్ రేజ్ అ టికెట్లో దే విల్ ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద హౌ మెనీ ఐపీస్ టు బి క్రియేటెడ్ ఇన్ దట్ విపిసి. ఓకే, ఇది కంప్లీట్. ఈ ఎగ్జాంపుల్లో ఇట్ షోయింగ్ యాజ్ 10.0.0.0/16 అని చూపిస్తుంది, రైట్? సో యూ నో దట్, రైట్? /16 అంటే అర్థం ఏంటి, రైట్? ఐపీ అడ్రస్ గైడ్. సో ఇక్కడ మీరు /16 అన్నాను అనుకోండి, మీకు 65,535 ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతాయి. క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అరౌండ్ 65,531 యాక్చువల్గా, ఎందుకంటే ఇందులో ఈ 6లో ఒక 5 ఐపీ అడ్రసెస్ విల్ బి రిజర్వ్. సో టోటల్ 65,531 అవసరం అవుతాయి. So they may tell you to create around those. They may not require these many IP addresses. They may require around 4,000 only maybe. So in that case, try with it /20 CIDR value. So yeah, 4,000 IP address వచ్చాయి, 4,091. ఓకే, సో మన విపిసి అజ్యూమ్, మన విపిసిలో మనకి ఒక విపిసి కావాలి. ఈ టోటల్ విపిసిలో ఇట్ మే కంటైన్ సబ్నెట్స్. సో విపిసిలో ఐపీ అడ్రస్ టోటల్ వీ కెన్ క్రియేట్ ఈస్ 4,091. సో అజ్యూమ్ ఇవాళ ఏం చేస్తున్నామంటే మనము ఈ విపిసిని మనం క్రియేట్ చేయబోతున్నాం యూజింగ్ టెరాఫార్మ్. తర్వాత మనం సబ్నెట్స్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. 2 సబ్నెట్స్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్. అండ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, పబ్లిక్ సబ్నెట్లో ఏం చేస్తాం మనం పబ్లిక్ సబ్నెట్ కూడా రేంజ్ ఇవ్వాలి, రైట్? టోటల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 4,091. సో సబ్నెట్లో దే మే ఆస్క్ యూ టు క్రియేట్ to allow to create around 500 or 600 IP addresses in this subnet and another 500 in this subnet. సో వాళ్ళు ఈ 4,000 టోటల్ నుంచి ఈ సబ్నెట్లో వాళ్ళు ఎన్నైనా వాడుకోవచ్చు, అప్ టు మ్యాక్సిమం 4,091 IP అడ్రస్ దే కెన్ యూస్ ఇన్ ఈచ్ సబ్నెట్. సో వైల్ యూ క్రియేటింగ్ ద సబ్నెట్, మనము ఏం చేయాలండి? ఐపీ అడ్రస్, దీనికి కూడా మనం ఐపీ అడ్రసెస్ ఎన్ని కావాలో మనం మెన్షన్ చేయాలి. ఇది ఒక స్టెప్. తర్వాత మీకు తెలుసు మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి, సో దట్ వీ క్యాన్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్. కాబట్టి ఇంటర్నెట్ గేట్వే కూడా కావాలి. సో మనం ఇప్పుడు టెరాఫార్మ్ వాడుతున్నప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు మనం విపిసి క్రియేట్ చేయాలి, సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, ఒక ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ చేయాలి, మనకి రౌట్ టేబుల్ కూడా క్రియేట్ చేయాలి. అవునా? రౌట్ టేబుల్స్ కూడా క్రియేట్ చేయాలి. ఒకసారి రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రౌట్ టేబుల్ అండ్ ఈ సబ్నెట్ రెండింటికి కూడా మనము అసోసియేట్ చేయాలి, రైట్? సో ఇప్పుడు ఈ టేబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టేబుల్లో ఈ ఎంట్రీ బై డిఫాల్ట్, ఫస్ట్ ఎంట్రీ బై డిఫాల్ట్ ఉంటుంది. మీకు గుర్తుంటే మన విపిసి రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఇక్కడ బై డిఫాల్ట్ ఫస్ట్ ఎంట్రీగా ఉంటుంది. సెకండ్ ఎంట్రీ మీ ఇంటర్నెట్ గేట్వే మీరు క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ ఇంటర్నెట్ గేట్వేని ఆ రౌట్ టేబుల్లో మనం యాడ్ చేస్తాం. ఇవాళ మనము ఇంకొక రౌట్ టేబుల్ వాడము, ఈ నాట్ గేట్వే యూజ్ చేయట్లేదు. దిస్ ఈస్ ఫర్ ప్రైవేట్ సబ్నెట్ కోసం వాడతాం, యూ నో దాట్. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇది వదిలేస్తున్నాను. ఓన్లీ ఐ విల్ క్రియేట్ వన్ రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్లో ఐ విల్ యాడ్ దిస్ ఇంటర్నెట్ గేట్వే ఐడి యాడ్ చేస్తాను. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిన తర్వాత దాని ఐడిని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, మనము టెరాఫార్మ్ యూజ్ చేస్తూ ఇవన్నీ ఎలా చేయగలుగుతాము అనేది ఇవాళ చూడబోతున్నాం. ఓకే, రైట్. ఆ తర్వాత ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ద సబ్నెట్లో మనం ఏం చేస్తాము, పబ్లిక్ సబ్నెట్లో వీ విల్ క్రియేట్ వన్ ఇన్స్టెన్స్. విల్ క్రియేట్
one instance. ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనము వీ హ్యావ్ టు సెలెక్ట్ వేర్ దట్ ఇన్స్టెన్స్ టు బి క్రియేటెడ్. అండ్ యాజ్ యూ నో, వెన్ వీ క్రియేటెడ్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ చూజన్ కస్టమ్ విపిసి, ఆ తర్వాత వీ హ్యావ్ చూజన్ పబ్లిక్ సబ్నెట్, ఆ తర్వాత ఆ ఇన్స్టెన్స్ ఆ సబ్నెట్లో క్రియేట్ చేసాం. సో టుడే ఆల్సో వీ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. సో టెరాఫామ్ యూస్ చేస్తూ ఎలా ఈ సబ్నెట్లో ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం, రైట్? ఇది ఇవాళ చేయబోతున్నాం. నేను ఇంతవరకు మాట్లాడిన దాంట్లో మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే మనం ఒకసారి స్క్రిప్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ మీకు డౌట్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే స్క్రిప్ట్కి వెళ్దాం. No, sir. సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. రైట్. ఓకే అండి, రైట్. ఎస్కేప్. సో గో టు అవర్ స్క్రిప్ట్స్. Sir, we are recording, right? చూద్దామండి ఒకసారి. ఎస్ వీఆర్ రికార్డింగ్. థ్యాంక్స్ అండి, వీఆర్ రికార్డింగ్ ఇట్. ఫైన్. సో ఇక్కడ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం యాన్సిబుల్ నేర్చుకునేటప్పుడు వీ లెర్న్ అబౌట్ రోల్స్. ఓకే, రోల్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్? ఈ రోల్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటో మనకు గుర్తుంది. ఏంటది? ఒకవేళ మీరు ఒక రోల్ ఓకే, ఎనీ ప్రాబ్లం? లెఫ్ట్, లెట్ us వెయిట్ అండి 1 minute. సీమ్స్ సమ్ నెట్వర్క్ ఇష్యూ. 1 minute వెయిట్ చేద్దాం. సార్ హలో, చెప్పండి జీ. ఒకసారి రిపీట్ చేయండి సార్, ఇంతకు ముందు రౌటర్ గురించి. ఓకే, సో విపిసి మనము రౌటర్లో కస్టమ్ విపిసి ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ విపిసి క్రియేట్ చేస్తాం. మనము AWS క్లౌడ్లో నేర్చుకున్నాం కదా, ఫస్ట్ విపిసి క్రియేట్ చేస్తాం. ఇది కస్టమ్ విపిసి అనమాట. ఈ కస్టమ్ విపిసి ఇది ఎలా అంటే, కస్టమ్ విపిసి ఏంటంటే మనకి డేటా సెంటర్ లాగా, ఒక ఫిజికల్ డేటా సెంటర్ ఎలా అయితే ఉంటుందో, ఇన్ఫోసిస్ ఉంది, కాగ్నిజెంట్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీ వాళ్ళకి ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్లో ఏముంటాయండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. డేటా సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిపియు, రౌటర్స్, ఇంటర్నెట్ గేట్వేస్, ఇవన్నీ కూడా అన్ని ఫిజికల్ మిషన్స్ ఉంటాయి, రైట్? సో అదే మనము డేటా సెంటర్ని మనం క్లౌడ్లో విపిసి అంటాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, రైట్? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో మనం ఏం చేస్తామంటే సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. సబ్నెట్స్ ఎందుకంటే సబ్నెట్స్ ఎందుకు క్రియేట్ చేస్తాము? మనం డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా. ఇది పబ్లిక్ సబ్నెట్ ఉన్న సర్వర్స్ అన్ని కూడా ఇంటర్నెట్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న వాటిని మనం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వలేము. లైక్ డేటాబేసెస్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి. సో వాటిని మనం యాక్సెస్ చేయలేము, చేయకూడదు కూడా. సో పబ్లిక్ యాక్సెస్ చేశారనుకో డేటాబేస్ని, అప్పుడు హ్యాక్ చేయొచ్చు, వాళ్ళు డేటాబేస్ని హ్యాక్ చేయొచ్చు. హ్యాక్ చేసినప్పుడు డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అయిపోతుంది. సో దానివల్ల ఇష్యూస్ వస్తాయి. అందుకని మనం డేటాబేస్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం రియల్ టైంలో. ఓకే, పబ్లిక్ సబ్నెట్లో మనము సర్వర్స్ క్రియేట్ చేస్తాం. అందులో మన వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ అమెజాన్ అప్లికేషన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకేదైనా తీసుకోండి. యూజర్స్, కస్టమర్స్ ఎవరైతే ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సర్వర్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు.net యాక్సెస్ చేస్తాం, ఒక న్యూస్ వెబ్సైట్. సో అది కూడా ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ కూడా మీకు ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్లోనే అది డిప్లాయ్ అయ్యి ఉంటుంది. దాన్ని మీరు బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయాలి అంటే మీకు ఇంటర్నెట్ గేట్వే అనే రిసోర్స్ క్రియేట్ చేయాలి. అది మనము ఇవన్నీ చేస్తాం. అంటే ఎండ్ యూజర్స్కి వెబ్సైట్ యాక్సెస్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. బట్ మనం సెటప్ చేసేటప్పుడు ఇంటర్నెట్ గేట్వే కంపల్సరీ ఉండాలి. ఇంటర్నెట్ గేట్వే ఉంటేనే మనకి ఎవరైనా సరే మన అప్లికేషన్, ఇందులో ఉన్న ఈ సర్వర్లో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అంటే వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంటర్నెట్ గేట్వే అనేది మనకి కంపల్సరీ ఉండాలి. ఇంటర్నెట్ గేట్వే అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని మనం ఈ రౌట్ టేబుల్లో యాడ్ చేస్తాం. సో ఈ రౌట్ టేబుల్ని, ఈ సబ్నెట్ని మనం లింక్ అసోసియేట్ చేస్తాం. దీనివల్ల ఏంటి అంటే మీరు ఎవరైనా సరే ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతున్నారు మన అప్లికేషన్కి, ఆ రిక్వెస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ఇంటర్నెట్, ఇట్ గోస్ టు రౌటర్ చెక్ చేస్తుంది వెదర్ దట్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఈస్ అలౌడ్ టు సెండ్ టు ద పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆర్ నాట్. అది చెక్ చేస్తుంది. ఎప్పుడు అది ఏం చెక్ చేస్తుంది? ఇట్ విల్ గో టు ద రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే ఎంట్రీ ఉందా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంది అంటే మాత్రం ఆ రిక్వెస్ట్ని దానికి పంపించేస్తుంది.
తర్వాత ఆ అప్లికేషన్ కూడా రెస్పాన్స్ ఇవ్వాలి ఆ పర్సన్కి, కాబట్టి అది రెస్పాన్స్ సెండ్ చేస్తుంది. రెస్పాన్స్ సెండ్ చేసేటప్పుడు కూడా రౌటర్ చెక్ చేస్తుంది వెదర్ ద రెస్పాన్స్ ఇంటర్నెట్ లో ఉన్న ఆ పర్సన్కి పంపించచ్చా లేదా. అది అగైన్ ఇట్ విల్ చెక్ ద రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ ఇంటర్నెగేటివ్ ఆప్షన్ ఉంది అంటే దెన్ ఇట్ విల్ అలౌ టు సెండ్ ద డేటా అవుట్ సైడ్ టు ద ఇంటర్నెట్. సో ఇవాళ మనము విపిసి క్రియేట్ చేస్తాము. ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. మనం మాన్యువల్గా ఎలా చేస్తాము ఇవన్నీ కూడా మాన్యువల్గా విపిసి మీరు క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు క్రియేట్ చేస్తాం. సో ఇది మనం ఇప్పుడు క్రియేట్ విపిసి ఇవన్నీ మనం క్రియేట్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, రైట్, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇవాళ మనము యూజింగ్ టెరాఫామ్ క్రియేట్ చేయబోతున్నాం. టెరాఫామ్ ఏం చేస్తుందంటే ఈ విపి మనకు కస్టమ్ విపిసి క్రియేట్ చేస్తుంది, సబ్నెట్స్ క్రియేట్ చేస్తుంది, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేస్తుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా అది క్రియేట్ చేయబోతుంది. ఓకే జై, అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్కి వెళ్దాం. అయితే స్క్రిప్ట్కి వెళ్ళే ముందు నేను మీకు ఏం చెప్తున్నానంటే రోల్స్ గురించి చెప్తున్నాను. ఆన్సిబుల్లో రోల్స్ వాడతాం. సో రోల్స్ ఎందుకు వాడతాం మీకు గుర్తుంది. ఓకే, రోల్స్లో మనము రోల్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏం చేసామండి, హ్యాండ్లర్ అనే కోడ్ని హ్యాండ్లర్ ఫోల్డర్లకు కాపీ చేసేసాం, అండ్ HTML ఫైల్ని ఫైల్స్ ఫోల్డర్లకు పంపించేసాం, అండ్ టాస్క్ వాటిని టాస్క్ ఫోల్డర్లో ఉన్న మెయిన్ ఫైల్లోకి పంపించేసాం. ఇలా సపరేట్ చేసేస్తాం, రైట్. సో మీ కొలీగ్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు మనము ఆ రోల్ని మనం ఒక సింగిల్ రోల్ని మనం ఇచ్చేసినప్పుడు వాళ్ళు సింపుల్గా దాన్ని వాళ్ళు వాడుకుంటారు, రైట్. సో రోల్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఫోల్డర్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఫోల్డర్స్ జనరేట్ అవుతాయి. అవన్నీ కూడా ఒక మెయిన్ ఫోల్డర్లో ఉంటాయి, రైట్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం వాడబోతున్నాం. ఇక్కడ మనం మాడ్యూల్స్ అంటాం, మనం ఇక్కడ మాడ్యూల్స్ అంటామండి. సో మాడ్యూల్స్, సో రోల్స్ లాగానే మాడ్యూల్స్ వాడబోతున్నాం టెరాఫామ్లో. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్ చూడండి, ఈ స్క్రిప్ట్లో సారీ ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ మనము విపిసి క్రియేట్ చేయబోతున్నాం, మెయిన్గా విపిసి, రైట్. సో మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, విపిసి ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. తర్వాత మనము ఈ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ సబ్నెట్స్, రౌట్ టేబుల్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు విపిసి, కాబట్టి విపిసి ఫోల్డర్లోనే మనం మన స్క్రిప్ట్స్ అన్నీ, ఏ స్క్రిప్ట్స్ ఏవైతే సబ్నెట్స్ క్రియేట్ చేస్తాయో, ఏవైతే రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తాయో, ఏవైతే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుందో ఇవన్నీ కూడా ఆ స్క్రిప్ట్ అన్నీ కూడా మన విపిసి ఫోల్డర్లో ఉంటుంది. తర్వాత ఏం చెప్పాను మీకు నేను, ఒకసారి అన్నీ అయిన తర్వాత పబ్లిక్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పాను. ఇన్స్టెన్స్ అనేది విపిసికి సంబంధం లేదు, ఇది ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసే విధానం వేరు, రైట్. కాబట్టి మనము ఈ రిసోర్స్ వేరే డిఫరెంట్ రిసోర్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే EC2 అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అంటే ఇన్ షార్ట్ నేను ఏం ట్రై చేస్తున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు ప్రతి రిసోర్స్కి ఓకే వీ హ్యావ్ టు క్రియేట్ సపరేట్ ఫోల్డర్ ఓకే ఫర్ ఎవ్రీ రిసోర్స్. ఎవరది? రైట్. సో ఒక్క నిమిషం అండి. సో మనం 1 minute వెయిట్ చేద్దాం. ప్రతి రిసోర్స్కి ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. విపిసికి ఒక ఫోల్డర్, ఈసీటీకి ఒక ఫోల్డర్, ఓకే. మీరు ఇంకేది క్రియేట్ చేసినా కూడా SQS చేస్తున్నప్పుడు SQS ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతి రిసోర్స్కి ఒక సపరేట్ ఫోల్డర్ ఉండాలి. అర్థమవుతుందా అండి? మాడ్యూల్స్ అంటే అర్థమవుతుందా? మనం ఇవన్నీ కూడా సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక మెయిన్ ఫైల్లో ఓకే ఇన్ మెయిన్ ఫైల్ we access all the above folders. ఈ 3 ఫోల్డర్స్ ఇక్కడ SQS తీసేస్తున్నాను ప్రెసెంట్. మనకి ఇప్పుడు VPC EC2 అనే 2 ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నాను. VPC contains the script okay to create VPC related components. Okay, EC2 contains the script to create a instance. ఓకే, ఇలా సెపరేట్ చేస్తాం. ఎనీ డౌట్ అండి ఇక్కడ?
సత్య, విన్సెంట్, వంశీ. Yes, sir. No, sir. రైట్. వంశీ మీకండి అర్థమవుతుందా? Yes, sir. రైట్. ఇది మీకు జై మీకండి ఇది నేను చేస్తాను ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తే మీకు అర్థమవుతుంది. Yes, జై sir. మీ పరిస్థితి అర్థమవుతుందా? రైట్ 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 రైట్. సో ఇప్పుడు ఇది మనం ఎలా చేస్తాం ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాక్టికల్ చేద్దాం. జనరల్గా మీరు ఏం చేస్తారంటే ఒక మాడ్యూల్ 1 అనే పేరు ఇక్కడ ఇచ్చాను. మీరు మాడ్యూల్ 1 ఇవ్వచ్చు లేదా మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు. ఒక ఫోల్డర్ అండి మాడ్యూల్ 1 అని ఒక ఫోల్డర్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఈసీటీ ఫోల్డర్ ఉంది, ఇది విపిసి ఫోల్డర్ ఉంది. రైట్. ఇక్కడ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏముందండి మీరు మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు కొంచెం ఇక్కడ క్లియర్ కనపడట్లేదు. అబ్జర్వ్ చేయండి మనకి 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈసీటీ ఫోల్డర్, విపిసి ఫోల్డర్. తర్వాత ఒక మెయిన్ ఫోల్డర్, తర్వాత ఒక మెయిన్ ఫోల్డర్ ఉంది. ఈ మెయిన్ ఫోల్డర్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ మెయిన్ ఫైల్ ఓకే వి యాక్సెస్ ఆల్ ది అబోవ్ ఫైల్స్. సో ఈ మెయిన్ ఫైల్ ఉంది కదా, ఈ మెయిన్ ఫైల్ టీఎఫ్ ఫైల్ మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్లో ఈ ఈసీ2 విపిసిని మనం ఇందులో యాక్సెస్ చేస్తాం, కన్జ్యూమ్ చేసుకుంటాం, వీటిని ఇందులో రిఫర్ చేసుకుంటాం. బట్ వీటి మాత్రం సపరేట్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తాం. అలా కాకుండా మీరే ఆలోచించండి. అలా కాకుండా మీరు ఒకటే ఫైల్లో సింగిల్ ఫైల్లో విపిసికి సంబంధించిన స్క్రిప్ట్, ఈసీటీకి సంబంధించిన స్క్రిప్ట్ అన్ని ఒకే ఫైల్లో రాశారనుకోండి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు మెయింటైన్ చేయలేరు. ఇప్పుడు విపిసి ఓపెన్ చేస్తాను చూడండి. విపిసిలో మెయిన్ డాట్ టీఎఫ్ ఉంది, అవుట్పుట్ డాట్ టీఎఫ్ ఉంది, వేరియబుల్స్ టీఎఫ్ ఫైల్ ఉంది. అలాగే ఈసీటీలో కూడా మెయిన్ డాట్ టీఎఫ్, అవుట్పుట్ డాట్ టీఎఫ్, వేరియబుల్ డాట్ టీఎఫ్ ఇలా ఉన్నాయి. రైట్. వీటిని మీరు మెయిన్ డాట్ టీఎఫ్లో రాయలేరా అంటే మీరు రాయొచ్చు. ఇవన్నీ వీటిలో రాసిన స్క్రిప్ట్స్ అన్ని కూడా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రిప్ట్ ఉందండి, విపిసిలో ఉందాం. విపిసిలో మెయిన్ డాట్ టీఎఫ్ ఓపెన్ చేశాను. ఇది స్క్రిప్ట్ అండి. ఈ స్క్రిప్ట్ నేను అంత సింగిల్ ఫైల్లో రాయొచ్చు. అలాగే ఈసీ2 ఉంది, ఈసీ2లో కూడా ఇది మెయిన్, ఇది కూడా మీకు తెలుసు. ఇది అండ్ ఇందులో ఉన్న విపిసిలో ఉన్న మెయిన్ ఇవన్నీ కూడా ఒకే చోట కంబైన్ చేసేయచ్చు, మీరు మర్జ్ చేసేయచ్చు. తర్వాత మెయిన్కి సంబంధించిన వేరియబుల్స్ ఉంటాయి, విపిసికి సంబంధించిన వేరియబుల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక సింగిల్ వేరియబుల్ ఫైల్ రాసేయచ్చు, ఈజీయే. కానీ అలా అలా చేయకూడదు. ఎందుకంటే మెయింటైనబిలిటీ చాలా కష్టమైపోతుంది. తర్వాత ప్రజెంట్ 2 రిసోర్సెస్ మాత్రమే ఉన్నాయి, విపిసి ఈసీ2 2 మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. మీరు అన్ని సింగిల్ ఫైల్ రాశారు అండ్ వేరియబుల్స్ కూడా అన్ని సింగిల్ ఫైల్లో మీరు వేరియబుల్స్ అన్ని కూడా ఒకే ఫైల్ పెట్టారనుకోండి, వాటిని రేపు ఫ్యూచర్లో మీరు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామన్నా, అంటే ఉన్న కోడ్ని కొంచెం పెంచాలనుకున్నా, కొత్త లాజిక్ రాద్దామన్నా మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అసలు ఏముంది కోడ్ ఈ స్క్రిప్ట్లో అర్థం కాదు మీకు. సో అందుకని ఏ రిసోర్స్ని ఆ ఫోల్డర్లో పెట్టేశారంటే మీకు అర్థమైపోతుంది. ఓకే ఇది ఈసీ2 ఫోల్డర్, ఓకే ఇది ఈసీ2కి సంబంధించిన స్క్రిప్ట్, ఓకే ఇది విపిసి, ఇది విపిసికి సంబంధించి ఓన్లీ విపిసికి సంబంధించిన స్క్రిప్ట్ అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే ఈ వేరియబుల్స్ ఈసీ2 ఫోల్డర్లో ఉంది కాబట్టి ఈ ఫైల్, ఈ వేరియబుల్స్ బిలాంగ్స్ టు ఓన్లీ ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫైల్ వేరియబుల్స్ అనమాట. అలాగే విపిసి అనుకోండి, వేరియబుల్స్ ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే విపిసి క్రియేట్ చేయడానికి కావాల్సిన వేరియబుల్స్ అనమాట. సో ఏ ఫోల్డర్ ఆ ఫోల్డర్ మనం సపరేట్ చేస్తాం. సో ఈ ఇంతవరకు చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉందా మీకు? జై, వంశీ, విన్సెంట్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇంతవరకు? Yes. రైట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు నన్ను వెంటనే ఆపాలి, ఎందుకంటే మనం చాలా దూరం వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఏమైనా అడిగారంటే అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. మీరు మధ్యలోనే స్టాప్ చేసేయండి, ఓకేనండి? రైట్, ఫైన్. రైట్. నిన్న మనం చూసాం అవుట్పుట్ అంటే ఏంటని చూసాం. చూడండి, అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఇలా ఉంటుందని చెప్పాను. ఓకే, వేరియబుల్స్ మీకు తెలుసు, వేరియబుల్స్ సపరేట్ ఫైల్లో రాసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఇక్కడ కూడా అవుట్పుట్ ఫైల్స్ ఉన్నాయి. రైట్ రైట్. అవుట్పుట్ ఫైల్స్ ఎందుకు వాడతాం కూడా చెప్పాను మీకు నేను. మీకు ఒకసారి మనము ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటి వాల్యూస్ మనకు ప్రింట్ అయ్యాయి. నిన్న మనం ప్రింట్ చేసి చూసాం, ఆ వాల్యూస్ ప్రింట్ చేసి చూసాం కదా. సో ఆ వాల్యూస్ ప్రింట్ చేసాము, బాగానే ఉంది. ప్రింట్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం అయితే ఏం లేదు. కాకపోతే అవుట్పుట్ వేరియబుల్స్ ఎలా వాడతామంటే, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ అండి ఒక ఎగ్జామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సపోజ్ నేను విపిసి క్రియేట్ చేశాను. విపిసి క్రియేట్ చేయగానే ఏమవుతుందంటే విపిసికి ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఐడి అంటే ఎలా ఉంటుంది?
ఇది మనకు యువర్ విపిసిస్కి వెళ్ళండి. ఇది విపిసి ఐడి. చూడండి, ఇది విపిసి ఐడి, రైట్? ఇప్పుడు మనము ఒక కస్టమ్ విపిసి క్రియేట్ చేయబోతున్నాం. ఒక కస్టమ్ విపిసి క్రియేట్ చేసినప్పుడు దానికి కూడా ఇక్కడ ఆ ఎంట్రీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. దానికి కూడా ఒక ఐడి ఉంటుంది, రైట్? ఒక ఐడి ఉంటుంది. ఐడి ఉన్నాక మీరు సబ్నెట్ క్రియేట్ చేశారు అనుకోండి, సబ్నెట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడైతే ఏం చేస్తారు, క్రియేట్ సబ్నెట్ అంటారండి. అన్నాక చూడండి ఇక్కడ విపిసి ఐడి అంటే మీ సబ్నెట్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, డిఫాల్ట్ విపిసిలోనా లేకపోతే కస్టమ్ విపిసిలోనా? ప్రజెంట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే చూపిస్తుంది. అంటే మీ సబ్నెట్ క్రియేట్ చేయడానికి ఏ విపిసిలో క్రియేట్ చేయాలి అనేది ఆ విపిసి ఐడి కావాలి మనకి, అవునా కదా? అంటే దీన్ని బట్టి ఏంటి, మనకి ఒకసారి విపిసి క్రియేట్ అయిన తర్వాత ఆ ఐడిని మనము సేవ్ చేసుకోవాలి. మనం దాన్ని మన దగ్గర పెట్టుకోవాలి, మన స్క్రిప్ట్లో మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకు? ఆ ఐడిని మనం వాడి మన సబ్నెట్ని టెరాఫామ్లో ఈ విపిసి, ఇది విపిసి ఐడి, ఈ విపిసిలో మన సబ్నెట్ క్రియేట్ చేయమని చెప్పడానికి విపిసి ఐడి మనకు కావాలి. అంటే ఒకసారి విపిసి జనరేట్ అయిన తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది. అంటే విపిసి ముందు క్రియేట్ అవ్వాలి, అయిన తర్వాతే దాని ఐడి జనరేట్ అవుతుంది, అంతే కదా? ముందే జనరేట్ అవ్వదు, విపిసి ముందు క్రియేట్ అవ్వాలి. అంటే టెరాఫామ్ చెప్తాం, నాకు ఒక విపిసి క్రియేట్ చేయండి అని చెప్తాం, అది విపిసి క్రియేట్ చేస్తుంది. చేసిన తర్వాత విపిసి ఐడి కూడా జనరేట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఆ ఐడిని అవుట్పుట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇది విపిసి ఫోల్డర్ అండి, ఇక్కడ అవుట్పుట్ వేరియబుల్ ఉంది. ఇక్కడ సబ్నెట్ ఐడి, పబ్లిక్ సబ్నెట్ ఐడి, ఒక్క నిమిషం అండి. ఇక్కడ వేరియబుల్స్ చూడండి, విపిసి సైడర్, ఒక్క నిమిషం, సైడర్ కూడా కాదు, విపిసి రైట్ 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 ఓకే ఓకే. రైట్, మీరు దీన్ని స్టోర్ చేసుకునే అవసరం లేదండి, దీన్ని స్టోర్ చేసుకునే అవసరం లేదు. చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము మెయిన్లో ఇది మీకు తెలుసు, ఇది AWS ఇన్స్టెన్స్, ఇట్ విల్ క్రియేట్ ఏ ఇన్స్టెన్స్, మీకు తెలిసే విషయం, రైట్? దట్ ఈస్ ఫైన్. అయితే నెక్స్ట్ ఏంటంటే విపిసిలో విపిసి ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎలా అయితే AWS_ ఇన్స్టెన్స్ ఉంటుందో ఇక్కడ AWS_ విపిసి అని ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఒక ఇన్స్టెన్స్ ఒక విపిసి క్రియేట్ చేస్తుంది. ఆ విపిసికి ఏం పేరు ఇవ్వాలి, ఇక్కడ ఎలా అయితే మనం ఇంతకుముందు ఇన్స్టెన్స్ ఒక పేరు ఎలాగ ఇచ్చామో, ఒక ఎనీ నేమ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, ఇక్కడ విపిసిలో కూడా మనం ఏ పేరు అని ఇవ్వచ్చు, కస్టమ్ విపిసి అని ఇచ్చాను పేరు, రైట్? తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నేను ఇందాక బిగినింగ్లోనే చెప్పాను, విపిసి సైడర్ రేంజ్ కావాలి, రేంజ్ ఎన్ని ఇన్స్టెన్సెస్, ఎన్ని ఐపీస్ కావాలి అనేది నేను డిస్కస్ చేశాను ఇందాక, రైట్? సైడర్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు /20 అంటే 4000 ఐపీస్ కావాలి. అంటే మనం విపిసి క్రియేట్ చేసేటప్పుడు స్క్రిప్ట్లో చెప్పాలి, స్క్రిప్ట్లో సరే విపిసి క్రియేట్ చేస్తున్నాం, మరి అందులో ఎన్ని ఐపీస్ క్రియేట్ అవ్వాలి, ఏం చేస్తాం చూడండి, వేర్ డాట్ విపిసి సైడర్ అంటున్నాను. అంటే వేర్ డాట్ అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ, విపిసి సైడర్ అనేది ఒక వేరియబుల్ అని మీకు అర్థమై ఉండాలి. విపిసి సైడర్ అనేది ఒక వేరియబుల్ అని మీకు అర్థమై ఉండాలి. అంటే ఈ వేరియబుల్లో మనకి వాల్యూ ఉంది, ఏం వాల్యూ కావాలి మనకి, ఆ రేంజ్ ఇవ్వాలి. ఏం రేంజ్ ఇవ్వాలి, ఈ రేంజ్, ఇలాంటి రేంజ్ ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చాం ఈ వాల్యూ, దీని వాల్యూ ఎక్కడుంది ఒకసారి, ఇది విపిసి ఫోల్డర్, ఇది EC2 ఫోల్డర్, ఇది main.tf ఫైల్, ఈ రెండు ఫోల్డర్స్ బయట ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి విపిసి సైడర్, ఇది చూడండి పైన ఈ మెయిన్ డాట్ ఫైల్ ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయండి, మాడ్యూల్. ఓకే, మాడ్యూల్కి మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు, మై విపిసి అని పేరు ఇచ్చా, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఎలా అయితే EC2లో రిసోర్స్ అని ఒక ఇన్స్టెన్స్ ఇచ్చా, ఒక రిసోర్స్ నేమ్ ఇచ్చాం, ఇక్కడ ఎనీ నేమ్ యూ కెన్ గివ్, రైట్? అట్లాగే ఇక్కడ మెయిన్ ఫైల్లో మాడ్యూల్ మై విపిసి పేరు ఇచ్చా, రైట్? ఇక్కడ సోర్స్ అంటే ఈ మాడ్యూల్, ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తాం, ఇదొక మాడ్యూల్, ఇదొక మాడ్యూల్, ఓకే, రెండు మాడ్యూల్స్. ఓకే, ఈ మాడ్యూల్లో నేను ఏం చెప్తున్నానంటే సోర్స్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాను, ./module/vpc అని చెప్తున్నా. సో దీని గురించి ప్రజెంట్ మర్చిపోండి, బట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ దిస్ పార్ట్ విపిసి. ఏం చెప్తున్నానంటే ఈ విపిసికి సంబంధించిన కోడ్ అంతా కూడా సోర్స్ అనమాట, దీని కోడ్ స్క్రిప్ట్ అంతా కూడా విపిసి అనే ఫోల్డర్లో ఉంది. ఆ ఫోల్డర్ ఇదండి, ఇక్కడ ఉంది విపిసి ఫోల్డర్.
నేను చెప్తున్నాను ఈ VPC ఫోల్డర్ ఎక్కడ ఉందని చెప్తున్నాను, మాడ్యూల్స్ అనే ఫోల్డర్లో ఉంది అని చెప్తున్నాను. మాడ్యూల్స్ అనే ఫోల్డర్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు, చేద్దాం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏం చేస్తామంటే రియల్ టైంలో మనం మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తామండి. చేసి అందులోనే మనము మాడ్యూల్స్ అంటే ఇప్పుడు EC2 ఫోల్డర్ అన్నాను కదా, యాక్చువల్గా దీన్ని ఫోల్డర్ అనకూడదు, దీన్ని నేను మాడ్యూల్ అనాలి, EC2 మాడ్యూల్ అనాలి, VPC మాడ్యూల్ అనాలి, ఇలా అనమాట. మన Ansibleలో కూడా మన మాడ్యూల్స్ ఉన్నాయి కదా, Ansibleలో కూడా మాడ్యూల్స్ ఉన్నాయి కదా, అలాగే ఇవి కూడా మాడ్యూల్స్ అనమాట. సో జనరల్గా ఏం చేస్తామంటే మనం మాడ్యూల్స్ అనే ఫోల్డర్లో అన్ని మాడ్యూల్స్ అందులోనే క్రియేట్ చేస్తాం ఫోల్డర్స్ లాగా. EC2 మాడ్యూల్, VPC మాడ్యూల్. ఇక్కడ కూడా చూడండి, మాడ్యూల్ మై EC2 సోర్స్ ఈక్వల్ టు /మాడ్యూల్స్ ఫోల్డర్లో EC2 ఉంది అని చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను, డాట్ అంటే ఏంటంటే కరెంట్ డైరెక్టరీ, అంటే ప్రజెంట్ ఉన్న డైరెక్టరీ అనమాట. కరెంట్ డైరెక్టరీ అంటాం దాన్ని. డాట్ పెట్టాము అంటే కరెంట్ డైరెక్టరీ. సో ఈ కరెంట్ డైరెక్టరీలో మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో VPC ఉంది అని చెప్తున్నాం. చెప్పిన తర్వాత ఏమవుతుందండి అంటే ఈ సోర్స్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి ఈ సోర్స్ ఈ VPCలో ఇక్కడ ఏం చెప్తున్నాను, VPC సైడర్ ఈక్వల్ టు 10.0.0.020 అంటున్నాను. ఇది మన సైడర్ రేంజ్. ఒక్క నిమిషం అండి, మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు, రిలాక్స్గా ఉండండి. నేను ఏం చెప్తున్నాను వినండి జాగ్రత్తగా, చాలు. దాన్ని కూడా లింక్ చేస్తాను. చూడండి, ఇక్కడ మన వేరియబుల్ చూడండి, ఇది వేరియబుల్స్ ఫైల్లో VPC వేరియబుల్స్ ఫైల్లో వేరియబుల్ క్రియేట్ చేసి ఏం పేరు ఇది, VPC సైడర్. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏమైనా ఇచ్చామా, మనం డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలేదు. మనము జనరల్గా డిఫాల్ట్ వాల్యూ ఎలా ఇస్తాం, ఇలా డిఫాల్ట్ అని ఒక వాల్యూ ఇస్తాం, డిఫాల్ట్ అని ఒక వాల్యూ ఇక్కడ ఇస్తాం, ఇలా ఇస్తాం కదా. మరి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామా మనం, మెయిన్లో VPCలో వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలేదు, టైప్ ఇచ్చాం. కానీ కొత్తగా ఇది కనబడుతుంది డిస్క్రిప్షన్ కూడా ఇంకొకటి అండి, ఇది కూడా మీరు కావాలంటే వాడుకోవచ్చు. అంటే ఈ వేరియబుల్ ఎందుకు వాడబోతున్నామని చెప్పడానికి డిస్క్రిప్షన్ అనేది వాడతాం, ఈ కీ అనమాట. ఇది ఈక్వల్ టు సైడర్ బ్లాక్ ఫర్ ద ఎంటైర్ VPC అని నేను ఒకటి మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. అంటే వేరియబుల్ ఎందుకోసం వాడుతున్నాం అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తారు. రియల్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. వేరియబుల్స్ రాసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి మనం, ఈ సింటాక్సెస్ అన్ని కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఈ వేరియబుల్స్ ఎందుకు వాడుతున్నారు, ఎవరికి అర్థం కాదు. అందువల్ల వేరే కొత్త వాళ్ళకి అర్థం కావాలి అన్నప్పుడు ఈ డిస్క్రిప్షన్లో ఈ వేరియబుల్ ఎందుకు వాడుతామో క్లియర్గా రాయాలి. తర్వాత టైప్ ఇచ్చాం, మరి దీని వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఈ వాల్యూ ఎక్కడ ఇస్తున్నాం చూడండి, ఈ వాల్యూని నేను main.tf ఇక్కడ ఇస్తున్నాను, VPC అదే వాల్యూ చూడండి, పేరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, VPC_సైడర్, మెయిన్లో చూడండి VPC_సైడర్. మరి ఈ main.tf వేరే ఫైల్, VPCలోనే ఈ ఫైల్, ఇది వేరియబుల్ వేరే ఫైల్. మరి main.tfకి VPC సైడర్ అని ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇలా వాడగానే ఓకే, ఇలా వాడితే ఈ VPC అనేది ఈ ఫైల్లో ఉందా ఎక్కడైనా, ఈ ఫైల్ ఎక్కడ కూడా VPC వేరియబుల్ కనబడుతుందా, కనబడట్లేదు మీకు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే సోర్స్ ఈక్వల్ టు .modules/VPC అంటారో ఆటోమేటిక్గా ఈ VPCలో కోడ్ ఉంటుంది కదా, ఈ main.tf, output.tf, variable.tf, ఇవన్నీ కూడా మీరు రన్ చేస్తున్నప్పుడు మీకు కనబడదు, కానీ ఇదంతా కూడా దీని ప్లేస్లో రీప్లేస్ అయిపోతుంది, ఈ కంటెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, అది మీకు కనబడదు. మీరు ఆ ప్రోగ్రామ్ అది రన్ అవుతున్నప్పుడు కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ కోడ్ అంతా ఈ ఫైల్లోకి వచ్చేస్తుంది అనమాట. సోర్స్ ఈక్వల్ టు అనగానే మీరు ఈ స్క్రిప్ట్ని రన్ చేస్తున్నప్పుడు ఈ 3 ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏమైంది, వేరియబుల్స్ కంటెంట్ ఈ కంటెంట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. దాని కింద ఈ 3 లైన్స్ ఉంటాయి. అందువల్ల VPC_సైడర్ అంటే ఆల్రెడీ కోర్ పైన ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఎర్రర్ రాకుండా ఉంటుందన్నమాట. సో వేరియబుల్స్ ఇప్పుడు దీనికి వాల్యూ ఇప్పుడు ఇస్తున్నాను, ఇక్కడ ఇలా ఇస్తున్నాను. ఇలా కూడా ఇవ్వచ్చు, లేదా ఇక్కడే ఇవ్వచ్చు, మీరు ఇక్కడ డిఫాల్ట్ అని కూడా ఇచ్చేయచ్చు మీకు కావాలనుకుంటే, ఓకేనా. అలా కూడా చేయొచ్చు, కొంచెం వేరే ఒక డిఫరెన్స్ కోసం ఇలా ఇచ్చాను నేను. VPC సైడర్ ఈక్వల్ టు ఇది రేంజ్. ఓకేనా అండి, అర్థమవుతుంది ఇంతవరకు? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. రైట్. ఇంకెవరికి థర్డ్ పర్సన్ ఎవరు, విన్సెంటా, వంశీయా? నాకు వాయిస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. Yes, sir. Yes, sir. Adon, sir. రైట్. వెరీ ఇంపార్టెంట్. మీరు
నాకు ఎందుకంటే ఇంతవరకు అర్థమైపోతే నేను మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడే అర్థం కాకపోతే ఐ విల్ ట్రై టు రీఎక్స్ప్లెయిన్ ఇట్. రైట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఎంత బాగానే ఉంది, విపిసికి రేంజ్ ఇచ్చాము, మరి పబ్లిక్ సబ్నెట్ రేంజ్ కూడా చెప్పాలి కదా, ఇందులో ఎన్ని ఉండాలి, ఇందులో ఎన్ని ఉండాలి. సో మేబీ ఇందులో ఒక 300 400 ఐపీ అడ్రస్ కావాలి, ఇందులో మేబీ ఒక 200 ఆర్ 100 ఐపీ అడ్రస్ కావాలి. రెండు డిఫరెంట్ సబ్నెట్స్ కదా, మరి ఇది విపిసిలో 2 సబ్నెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అవి క్రియేట్ చేయబోతున్నాం మనం. వీటి రేంజ్ కూడా చెప్పాలి కదా, విపిసి రేంజ్ చెప్పారు, మరి వీటి రేంజ్ కూడా చెప్పాలి కదా. సో అదే ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం. చూడండి, పబ్లిక్ సబ్నెట్ సైడ్, ఈ సబ్నెట్ 1 అనుకుండా నేను దీన్ని సరే తర్వాత మారుస్తాను. ప్రజెంట్ ఇది పబ్లిక్ సబ్నెట్ 1. దీన్ని ఇప్పుడు మార్చేస్తే కోడ్ అంతా కూడా డిఫరెంట్ చోట మార్చాల్సి వస్తుంది. సరే నేను తర్వాత మారుస్తాను. చూడండి, పబ్లిక్ సబ్నెట్ అండి, ఇది ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ సైడర్ రేంజ్ ఏంటంటే 24. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10.0.1.o 24, ఇక 10.0.2.o 24. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనకి సబ్నెట్స్ ఓవర్లాప్ అవుతాయని ఒక ఇష్యూ తెలుసు కదా మీకు. ఆ ఓవర్లాప్స్ అవ్వకూడదు అంటే మనము ఈ విధంగా రేంజ్ మార్చాలి. 1 2 అని ఇచ్చాను చూసారు కదా, ఆ విధంగా మనం మార్చాలి. ఓకే, రైట్. ఓవర్లాపింగ్ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేసాం, విపిసి డిస్కస్ చేసేటప్పుడు ఓవర్లాపింగ్ ఇష్యూ డిస్కస్ చేసాం. ఒకసారి ఓవర్లాపింగ్ అనేది మీకు గుర్తు లేకపోతే ఒక్కసారి తర్వాత క్లాస్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు విపిసి ఒకసారి మళ్ళీ వినండి. అందుకని మనం ఈ రేంజ్ ఇక్కడ థర్డ్ ఆక్టెట్లో మార్చాలి. అయితే 24 అన్నాం. 24 అంటే ఎన్ని క్రియేట్ చేస్తున్నామండి? టూ 256 క్రియేట్ చేస్తున్నాం. అంటే రెండు సబ్నెట్లోనూ కూడా సేమ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇది ఎలాగో డెవలపర్స్ చెప్తారు, మనం ఓన్గా తీసుకునే డెసిషన్ కాదు ఇది. రైట్. విపిసి మాత్రం 20, పబ్లిక్ సబ్నెట్ 24, ప్రైవేట్ సబ్నెట్ 24 సైడర్ వాల్యూ ఇచ్చాం. అంటే దీంట్లో 256, దీంట్లో 256 ఐపీ అడ్రసెస్ క్రియేట్ చేస్తాం అనమాట. మరి రెండు వేరియబుల్స్ ఉన్నాయా? ఎస్. ఒకసారి విపిసిలోకి వెళ్ళి చూడండి, వేరియబుల్స్లోకి వెళ్ళి చూడండి, పబ్లిక్ సబ్నెట్ సైడర్, ప్రైవేట్ సబ్నెట్ సైడర్, సైడర్ బ్లాక్ ఫర్ ద పబ్లిక్ సబ్నెట్, సైడర్ బ్లాక్ ఫర్ ద ప్రైవేట్ సబ్నెట్. రైట్. ఈ విధంగా మనం ఇవ్వచ్చు. సో దట్ ఎవరైనా కొత్త వాళ్ళు మీ టీంలో కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతే ఈ వేరియబుల్స్ డిస్క్రిప్షన్ చూసి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, రైట్, ఫైన్. రెండు కూడా స్ట్రింగ్ టైప్ వాల్యూస్ ఇచ్చేసాం. సో మీకు main.tfi-లో ఈ పార్ట్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. మై EC2 ఈ పేరు మీరు ఏదైనా ఇవ్వచ్చండి, కానీ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి. లేదా మీరు ఇక్కడ మై విపిసి అనే బదులు నేను ఫెడెక్స్ ఓకే ప్రాజెక్ట్ విపిసి ఇలా కూడా ఇవ్వచ్చు నేను. ఓకేనా, ఎలా అయినా ఇవ్వచ్చు. దట్ వోంట్ మ్యాటర్స్ యాక్చువల్లీ, బట్ గివ్ ఏ మీనింగ్ఫుల్ నేమ్. ఇక్కడ మై EC2 అని చేసాం. ఇక్కడ మై EC2, ఇక్కడ మళ్ళీ చూడండి సోర్స్ డాట్ మాడ్యూల్స్ EC2 అన్నాను. అంటే ఈ మెయిన్ అవుట్పుట్ వేరియబుల్ ఈ 3 ఫైల్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్ ఉన్న కంటెంట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. అయితే ఇందులో రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పబ్లిక్ అండర్స్కోర్ సబ్నెట్ ఐడి, ఇంకోటి వచ్చేసి పబ్లిక్ అండర్స్కోర్ సెక్యూరిటీ గ్రూప్ అండర్స్కోర్ ఐడి అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా అయితే మనము అవుట్పుట్ వేరియబుల్స్ వాడుతున్నప్పుడు మనం ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం నేనే డిస్కషన్ చేసాం. AWS ఇన్స్టెన్స్ చూడండి ఇక్కడ కింద 9 నెంబర్ 11 డాట్ దీని పేరు వాడాం, డాట్ AMI అని వాడాం నిన్న. అంటే ఒకసారి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత AMI ఉంటుంది కదా, ఆ AMI మనం వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. దాన్ని AMI ప్రింట్ అవ్వాలి అంటే ఎలా చెప్తున్నాం, దీని పేరు డాట్, దీని పేరు డాట్ AMI. ఇక్కడ కూడా మీరు ఇక్కడ మెయిన్లో చూస్తే పబ్లిక్ సబ్నెట్ ఐడి అంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇది విపిసి అండి, ఇది సబ్నెట్. ఈ పబ్లిక్ సబ్నెట్లో నేను ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి కదా, ఈ ఇన్స్టెన్స్ ఏ సబ్నెట్లో క్రియేట్ చేయాలో మీరు చెప్పాలి కదా క్లియర్గా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాను చూడండి, పబ్లిక్ సబ్నెట్ ఐడి ఈక్వల్ టు మాడ్యూల్ డాట్ మై విపిసి, చూడండి మై విపిసి ఇది వాడుతున్నాను, డాట్ పబ్లిక్ సబ్నెట్ ఐడి. చూడండి పబ్లిక్ సబ్నెట్ ఐడి కదా, ఈ పబ్లిక్ సబ్నెట్ ఐడి
ఏంటంటే మీరు విపిసి ఇక్కడ మీరు సబ్నెట్స్లోకి వెళ్ళండి ఒకసారి. ఈ సబ్నెట్లో సబ్నెట్ ఐడి ఉంటుంది కదా, ఈ సబ్నెట్ ఐడి. ఇప్పుడు ప్రజెంట్ 3 సబ్నెట్స్ ఉన్నాయండి, రైట్? మనము ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తామో, ఎప్పుడైతే ఈ విపిసి మోడల్ క్రియేట్ అవుతుందో మనకి ఏం క్రియేట్ అవుతుంది? మనకు విపిసి క్రియేట్ అవుతుంది, సబ్నెట్ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. ఎప్పుడైతే 2 క్రియేట్ అవుతాయో ఈ పబ్లిక్ సబ్నెట్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఈ పబ్లిక్ సబ్నెట్ ఐడిని మనము స్టోర్ చేసుకోవాలి, అవుట్పుట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి పబ్లిక్ సబ్నెట్ని. అందుకని మీరు ఒకవేళ జాగ్రత్త గమనిస్తే విపిసిలో అవుట్పుట్ అనే ఫైల్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఐడి ఒక అవుట్పుట్ వేరియబుల్ ఉందండి. వాల్యూ ఈక్వల్ టు AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ సబ్నెట్ డాట్ ఐడి అంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఇది మీకు అర్థం కాకపోవచ్చు. AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ సబ్నెట్ డాట్ ఐడి ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు, రైట్? కాదు కూడా. ఇది ఎందుకు కాదంటే నేను మీకు main.tf ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాతే మీకు అవుట్పుట్ ఈ ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కాబట్టి నేను దీన్ని ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఏం ట్రై చేస్తున్నానంటే ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఐడి అనే ఒక వేరియబుల్, అంటే ఇది మై EC2లో పబ్లిక్ సబ్నెట్ ఐడి ఈక్వల్ టు అనేసి ఎప్పుడైతే మనకి ఈ సబ్నెట్ క్రియేట్ అవుతుందో పబ్లిక్ సబ్నెట్, దాని ఐడిని మనము దీంట్లో స్టోర్ చేస్తున్నాం. అలాగే మనకి విపిసికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, ఆ సెక్యూరిటీ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఆ సెక్యూరిటీ గ్రూప్ మనము మాన్యువల్గా క్రియేట్ చేయమండి. ఎందుకు చేయమంటే మనము ఎప్పుడైతే విపిసికి మీరు క్రియేట్ చేస్తారో మీకు ఆ టైంలోనే ఆటోమేటిక్గా చూడండి, మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో మీకు డిఫాల్ట్గా ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది, నెట్వర్క్ నెక్కల్ క్రియేట్ అవుతుంది, ఒక రౌటర్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు మీరు ఒకవేళ ఈ విధంగా వెళ్ళి ఇక్కడ మీరు విపిసిలోకి వెళ్ళి క్రియేట్ విపిసి అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది, రౌటర్ టేబుల్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ టెర్రాఫామ్లో అలా కాదు. టెర్రాఫామ్లో సెక్యూరిటీ గ్రూప్ కూడా మీరే క్రియేట్ చేయాలి, రైట్? అయితే అది చేసిన తర్వాత ఆ సెక్యూరిటీ గ్రూప్ మనము మన EC2కి అప్లై చేయాలి. మన EC2 ఇన్స్టెన్స్ కూడా అదే సెక్యూరిటీ గ్రూప్ అప్లై చేయాలి. మన పిక్చర్ ఏది ఇక్కడ, ఒక్క నిమిషం అండి, రైట్? ఇందులో EC2 ఇన్స్టెన్స్ మనం ఇందులోకి ఈ సబ్నెట్లో క్రియేట్ చేయబోతున్నాం కదా, దీనికి మీకు తెలుసు కదా ప్రతి ఇన్స్టెన్స్కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుందని మీకు తెలుసు కదా. సో ఆ సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేయం. మనం విపిసికి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామో ఆ సెక్యూరిటీ గ్రూప్ని మనం EC2 ఇన్స్టెన్స్ కూడా అప్లై చేయాలి. అంటే సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ యూజ్డ్ బై బోత్ విపిసి అండ్ మన ఇన్స్టెన్స్, రెండింటి కూడా అదే ఇవ్వాలి. అందుకని మనకు ఇన్స్టెన్స్ ఈ పబ్లిక్ సబ్నెట్లో ఇన్స్టెన్స్ని మనం యాడ్ చేయాలి అంటే ఈ ఇన్స్టెన్స్కి చేసే ముందు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పబ్లిక్ సబ్నెట్ ఐడి కావాలి, ఆ సెక్యూరిటీ గ్రూప్ ఐడి కావాలి, రెండు కావాలి. ఆ రెండు కూడా ఎప్పుడు క్రియేట్ అవుతాయి? ఎప్పుడైతే మీరు విపిసి క్రియేట్ చేస్తున్నారో ఆ విపిసి క్రియేట్ అవ్వగానే విపిసి క్రియేట్ చేసినప్పుడు మీకు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది, మీరు సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు సబ్నెట్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది. ఈ ఐడి అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఈ రెండు కూడా మనం స్టోర్ చేసుకోవాలి. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ముందు విపిసి క్రియేట్ చేస్తాం. ఈ మోడల్ ఫస్ట్ ఇది రన్ అవుతుంది అనమాట. ఇది రన్ అవ్వగానే మీకు సబ్నెట్ ఐడి క్రియేట్ అవుతుంది, మీకు పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది. ఈ రెండు కూడా క్రియేట్ అవుతాయి. ఈ రెండు కూడా అవుట్పుట్ వేరియబుల్స్ అనమాట. విపిసిలో అవుట్పుట్ వేరియబుల్స్ ఉంటాయి రెండు. చూడండి, పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి, పబ్లిక్ సబ్నెట్ ఐడి, ఈ రెండు కూడా అవుట్పుట్ వేరియబుల్స్. ఇవి రెండు కూడా మనం జాగ్రత్తగా మనము విపిసి క్రియేట్ అవ్వగానే వాటిని మనం క్యాప్చర్ చేయాలి, మనం సేవ్ చేసుకోవాలి. చూడండి, ఈ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైన్ నెంబర్ 6 అండ్ లైన్ నెంబర్ 2 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సూన్, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ షార్ట్. మైక్రో లెవెల్లో చెప్తున్నా. ఒక్కసారి విపిసి క్రియేట్ అవ్వగానే ఈ విపిసి ఒక సెక్యూరిటీ గ్రూప్ మనం సేవ్ చేస్తాం. అలాగే ప్రైవేట్ సబ్నెట్ నేను ఇవాళ ఏం చెప్పాను ఇందాక బిగినింగ్లో, నేను ప్రైవేట్ సబ్నెట్ ఐడి నేను ఇవాళ డిస్కస్ చేయను, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రైవేట్ ఐడి సెక్యూరిటీ సబ్నెట్ క్రియేట్ చేయండి మీరు. నేను ప్రెసెంట్ ఓన్లీ పబ్లిక్ సబ్నెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేయగానే దీని ఐడి కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. దీని ఐడి ఎలా ఉంటుంది చెప్పాను నేను మీకు ఇందాక. మీకు
ఐడి అంటే ఇదనమాట సబ్నెట్ ఐడి. ప్రతి సబ్నెట్కి 3 సబ్నెట్స్ ఉన్నాయి. ప్రతి సబ్నెట్కి ఒక ఐడి ఉంటుంది. మనం కూడా ఒక పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేయబోతున్నాం. అప్పుడు దానికి కూడా ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఎప్పుడైతే మీరు సబ్నెట్ క్రియేట్ చేస్తారో అప్పుడే ఆ ఐడి కూడా జనరేట్ అవుతుంది. జనరేట్ అవ్వగానే దాన్ని కూడా మనం అవుట్పుట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం EC2 క్రియేట్ చేసేటప్పుడు ఈ వాల్యూని వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలి? ఎందుకంటే EC2ని మనము ఈ పబ్లిక్ సబ్నెట్లో ఇందులో కదా మనం దాన్ని EC2 ఇందులో కదా మనం దాన్ని ప్లేస్ చేసేది. మనము కస్టమ్ VPC క్రియేట్ చేసే కస్టమ్ VPCలోనే పబ్లిక్ సబ్నెట్లో మనం ప్లేస్ చేయాలి దాన్ని, రైట్? అందుకని మనకి ఆ VPCలో ఉన్న పబ్లిక్ సబ్నెట్ ఐడి కావాలి, ఖచ్చితంగా కావాలి. అది ఉంటేనే మీరు ఇక్కడ main.tfకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. main.tf మీకు ఇవన్నీ తెలుసు, AMI తెలుసు, TT మైక్రో తెలుసు, కానీ ఇక్కడ చూడండి సబ్నెట్ ఐడి కొత్త పారామీటర్ చూడండి ఇక్కడ. ఇది మనం ఇంతకుముందు నేర్చుకునేటప్పుడు చూడలేదు. మీరు ఇంతకుముందు చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఇది ఇన్స్టెన్స్. ఇక్కడ ఎక్కడైనా మనం పబ్లిక్ సబ్నెట్ వాడామా? వాడలేదు. మీరు వాడకపోతే ఏమవుతుంది? మీరు ఎప్పుడైతే వాడరో బై డిఫాల్ట్ అది ఏమనుకుంటుందంటే యు ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ యువర్ ఇన్స్టెన్స్ ఇన్ ఏ డిఫాల్ట్ సబ్నెట్. అంటే మీకు ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డిఫాల్ట్ VPC ఉంటుంది కదా. డిఫాల్ట్ VPCలో ఇది వన్ ఆఫ్ ద సబ్నెట్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అందుకని మనము పర్టికులర్గా నాకు ఈ డిఫాల్ట్ సబ్నెట్లో ఈ పర్టికులర్ సబ్నెట్లో ఆ ఇన్స్టెన్సెస్ ప్లేస్ చేయాలి అని మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక్క నిమిషం, ఎక్స్ట్రా ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామండి? EC2 ఫోల్డర్లో main.tfలో ఉన్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ సబ్నెట్ ఐడి ఇప్పుడు వాడుతున్నాం. ఏం చెప్తున్నామంటే ఇన్స్టెన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ సబ్నెట్లో ఇందులో ఈ సబ్నెట్లో క్రియేట్ అవ్వాలి. మరి ఈ సబ్నెట్లో క్రియేట్ అవ్వాలి అంటే ఈ సబ్నెట్ ఐడి మనకు తెలియాలి కదా. ఈ సబ్నెట్ ఐడి మనకు తెలియాలి. ఈ సబ్నెట్ ఐడి తెలియకుండా మనం ప్లేస్ చేయలేం. అందుకని అంతకుముందే VPC క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే VPC క్రియేట్ అవుతుందో ఆ టైంలోనే మనం ఏం చేసాం? క్యాప్చర్ చేసాం. ఆ సబ్నెట్ ఐడిని క్యాప్చర్ చేసాం, ఈ వేరియబుల్లో క్యాప్చర్ చేసాం. ఈ వేరియబుల్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం. సబ్నెట్ ఐడి ఈక్వల్ టు var.public subnet id. ఒక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. var డాట్ అన్నప్పుడు అర్థం ఏంటి? ఈ EC2 ఫోల్డర్లో వేరియబుల్స్ ఫోల్డర్లో పబ్లిక్ ఐడి అనే ఒక వేరియబుల్ ఉండాలి, అంతేనా? చూద్దాం. చూడండి, పబ్లిక్ సబ్నెట్ ఐడి ఉంది కదా, ఐడి ఆఫ్ ద పబ్లిక్ సబ్నెట్, రైట్. మరి దీని వాల్యూ ఎక్కడుంది అంటే ఇది ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం ఇక్కడ మనం. దీని వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామా? లేదు. మరి దీని వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దీని వాల్యూ మన మెయిన్ అంటే VPC ఫోల్డర్ మర్చిపోండి, EC2 ఫోల్డర్ మర్చిపోండి, మన మెయిన్ ఫైల్ ఉంది కదా ఇందులో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆ వాల్యూ వేరియబుల్. అంటే ఇక్కడ EC2 ఫోల్డర్లో ఉన్న వేరియబుల్ ఫైల్లో ఉన్న ఈ వేరియబుల్ని main.tfలో వాడుతున్నా, ఇక్కడ వాడుతున్నా. నీకు ఇంతకుముందే చెప్పాను మీకు ఏమని, సోర్స్ EC2 అన్నప్పుడు ఈ 3 ఫైల్స్లో ఉన్న కంటెంట్ అంతా లైన్ నెంబర్ 7లో పేస్ట్ అయిపోతుంది రన్ టైం మీ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు. అప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్ ఐడి అనేది ఇట్లా వాడుతున్నారు కదా, అది దానిపైనే ఉంటుంది, ఇలా డిక్లేర్ చేసి ఉంటుంది. ఈ పబ్లిక్ సబ్నెట్ ఐడి ఈక్వల్ టు, ఇక చూడండి ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు module.myvpc.public subnet id. అంటే myVPCలో పబ్లిక్ సబ్నెట్ ఐడి అనేది ఒక అవుట్పుట్ వేరియబుల్. అంటే VPC క్రియేట్ చేసినప్పుడు ఒక పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయింది, దాని ఐడిని మనము మన VPCలో ఉన్న అవుట్పుట్ వేరియబుల్ ఇందులో స్టోర్ చేసాం. ఇది అవుట్పుట్ వేరియబుల్ ఇందులో స్టోర్ చేసాం. ఆ ఐడిని మనము అక్కడ స్టోర్ చేసిన ఐడిని ఇక్కడ దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. ఎలా యాక్సెస్ చేస్తున్నాం చూడండి, module.myvpc.public subnet id. అంటే ఈ myVPCలో ఈ సోర్స్ అన్నాం కదా, ఈ సోర్స్లో ఈ VPC సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా ఈ కంటెంట్ అన్ని ఫైల్ వచ్చేస్తాయని చెప్పాను కదా నేను. ఆ వచ్చినప్పుడు ఈ అవుట్పుట్ కంటెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇందులో నేను ఈ వేరియబుల్ని రిఫర్ చేస్తున్నా. చూడండి, పబ్లిక్ సబ్నెట్ ఐడి. దీన్ని ఎలా రిఫర్ చేస్తున్నా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. చూడండి ఎలా రిఫర్ చేస్తున్నాను, module డాట్ myvpc డాట్ పబ్లిక్ సబ్నెట్ ఐడి. అది ఈ అవుట్పుట్ వేరియబుల్ ఫైల్లో ఉంది కదా, ఆ వేరియబుల్ అనమాట. దీంట్లో ఐడి ఉంటుంది. ఆ ఐడిని ఈ వేరియబుల్ కన్సిడర్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ ఎవరిదండి? ఇక్కడ కోడ్ ఏం పేస్ట్ అవుతుంది,
EC2 ఈ ఫైల్ 3 ఫైల్ కంటెంట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇది అంటే మా పబ్లిక్ సబ్నెట్ ఐడి అనేది ఎవరిదండి? ఈ EC2 ఫోల్డర్లో ఉన్న వేరియబుల్ పేరు అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇది ఆ వేరియబుల్ ఇక్కడ. అంటే అర్థమైంది. ఏం చేస్తాం మనము? VPC క్రియేట్ అయిన తర్వాత ఆ సబ్నెట్ VPCతో పాటు సబ్నెట్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది. సబ్నెట్ ఐడిని పబ్లిక్ సబ్నెట్ ఐడి దీన్ని స్టోర్ చేస్తాం. ఈ వేరియబుల్ని main.tfలో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇన్స్టెన్స్కి ఎక్కడ క్రియేట్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాం. సబ్నెట్ ఐడి ఈ సబ్నెట్లో, అంటే ఆ సబ్నెట్ ఐడి ఇదనమాట, వేర్ డాట్ పబ్లిక్ సబ్నెట్ ఐడి. వేర్ డాట్ దీంట్లో ఆల్రెడీ దీంట్లో వాల్యూ ఇచ్చేసాం. ఇక్కడ main.tfలో వాల్యూని అసైన్ చేసేసాం. ఆ వాల్యూని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం var.pf. అప్పుడు ఏమవుతుంది? ఆ ఇన్స్టెన్స్ ఈ సబ్నెట్లోనే క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇది ఏ VPCలో క్రియేట్ అవ్వాలా? VPC యొక్క సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏంటి? సో మనకి VPC క్రియేట్ అయినప్పుడు నేను చెప్పాను కదా, మనకు VPC ఒకవేళ మీరు కస్టమర్ VPC క్రియేట్ చేసినప్పుడు మీరు మాన్యువల్గా క్రియేట్ చేస్తేనేమో మీరు మాన్యువల్గా వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా యువర్ VPCకి వెళ్ళి మీరు క్రియేట్ VPC అంటే మీకు బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అలా చేయట్లేదు. మనము టెరాఫార్మ్ స్క్రిప్ట్ వాడి చేస్తున్నాం. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవ్వదు. అయితే ఎప్పుడైతే మీరు VPC క్రియేట్ చేస్తున్నారో, మీరు ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఇది రన్ అవుతుందో, మనకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. అది VPC main.tfలో నేను క్రియేట్ చేశాను. ఇక్కడ చేశాను చూడండి, ఇక్కడ చేశాను. హెడర్ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చేయలేదు, చేస్తాను. అయితే ఈ సెక్యూరిటీ గ్రూప్ మనకు క్రియేట్ అవుతుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది మన EC2కి మనము అసైన్ చేయాలి. var.public అసైన్ చేయాలి. ఇలా స్క్వేర్ బ్రాకెట్లో ఎందుకు పెట్టాను నేను? మరి దీనికి స్క్వేర్ బ్రాకెట్లో పెట్టలేదు. మరి దీన్ని ఎందుకు స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాను? ఎందుకు పెట్టానంటే, మనకి ఒక ఇన్స్టెన్స్, ఒక EC2 ఇన్స్టెన్స్కి ఇట్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ అనమాట. అందుకని మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మనం లిస్ట్ టైప్ వాడాలి. ఇది ఒకటి. ఇంకో సెక్యూరిటీ గ్రూప్ కూడా యాడ్ చేయాలి. మీరు అసైన్ చేయాలంటే ఇలా కామా ఇచ్చేసి ఇంకొక సెక్యూరిటీ కూడా మీరు వేర్ డాట్ అని చేసేయచ్చు. ఇలా మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ మీరు యాడ్ చేయొచ్చు. ఓకే, అందుకని ఇలా చేస్తాం. బట్ సబ్నెట్ ఐడి మల్టిపుల్ సబ్నెట్స్, ఒకటే సబ్నెట్లో మన ఇన్స్టెన్స్ ఉండాలి కాబట్టి ఒకటే ఉంటుంది, లిస్ట్ ఉండదు ఇక్కడ. అది తేడా, రైట్? అసోసియేట్ పబ్లిక్ IP అడ్రస్ ట్రూ. సో దీనికి మీకు తెలుసు కదా, మీరు VPC నేర్చుకునేటప్పుడు నేను చాలా క్లియర్గా ఏమని చెప్పాను నేను? మీరు ఒకసారి సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు సబ్నెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్నెట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గో టు యాక్షన్స్. ఇక్కడ ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IP ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఆప్షన్ మీరు అన్చెక్ చేశారనుకోండి, ఇది ఒకవేళ అన్చెక్ చేసేస్తే ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎనేబుల్ రాదండి, డిజేబుల్ అని వస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి? మీరు ఎనేబుల్ చేయాలా, డిసేబుల్ చేయాలా అని చెప్పాలి. మీరు డిసేబుల్ చేశారనుకోండి ఏమవుతుందంటే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారనుకోండి, దానికి పబ్లిక్ IP ఉండదు. అది అప్పుడు యూజ్లెస్ అనమాట. పబ్లిక్ IP లేకపోతే దాన్ని మనం వాడుకోలేం, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి పబ్లిక్ IP ఉంది. ఒకవేళ నేను పబ్లిక్ IP డిజేబుల్ చేసి ఉంటే ఇది నాకు వచ్చేది కాదు. ఇక్కడ మనకి పబ్లిక్ IP ఉండేది కాదు, ఓన్లీ ప్రైవేట్ మాత్రమే ఉండేది. అయితే మనకి పబ్లిక్ IP ఎప్పుడు అవసరం ఉండదంటే, ఒకవేళ మన ఇన్స్టెన్స్ డేటాబేస్ ఉందండి, డేటాబేస్ ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం. ఆ సిచ్యువేషన్లో మనకి సబ్నెట్స్ ఉండవు, పబ్లిక్ IP అడ్రస్ ఉండవు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి పిక్చర్లో, ఇన్స్టెన్స్కి పబ్లిక్ IP అడ్రస్ ఎలాస్టిక్ IP అయినా పబ్లిక్ IP అయినా ఒకటే. ఓకే, కాకపోతే డైనమిక్ స్టాటిక్ అంటాం, కాకపోతే పబ్లిక్ IP. ఇక ఇది ప్రైవేట్ IP. ఇక్కడ చూడండి, దీనికి పబ్లిక్ IP లేదు. అయితే మీకు ప్రైవేట్లో సబ్నెట్లో క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు డిజేబుల్ చేయాలి. బట్ అదర్వైజ్ అవి ఎనేబుల్ చేయాలి కదా. మరి ఆ విషయాన్ని మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయాలని ఎలా చెప్తున్నారు? ఇది టిక్ మార్క్ చేస్తాం ఇక్కడైతే. బట్ మన టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు టిక్ మార్క్ ఎలా చేయాలి దాన్ని మీరు ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తాం. అసోసియేట్ పబ్లిక్ IP అడ్రస్ ట్రూ అంటాం. ట్రూ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇన్స్టెన్స్కి ఒక పబ్లిక్ IP ఉంటుంది. ఇది ఫాల్స్ అంటే ఉండదు. అర్థమవుతుందా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. అయితే మనకి ఇంకా ఒక ఈజీగా ఒక 20 to 25 minutes కావాలి.
మీరు 20 to 25 మినిట్స్ వింటారా, లేకపోతే మండే కంటిన్యూ చేయమంటారా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. 30 మినిట్స్ అనుకోండి, 30 మినిట్స్ అనుకోండి. మండే కంటిన్యూ చేద్దాం. సార్ మండే చెప్పండి సార్. పర్ఫెక్ట్, డన్. సో ఇంతవరకు నేను చెప్పింది మీరు జాగ్రత్తగా మళ్ళీ వినాలి. మండే రోజు నేను అడుగుతాను, ఓకే, అడుగుతాను, క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కరెక్ట్గా చెప్పాలి. అప్పుడే మీరు సింక్లో ఉన్నట్టు, ఓకేనా? ఖచ్చితంగా మీరు ఒకసారి వినాల్సిందే. ఇవాళ కాకపోయినా రేపైనా వినండి, వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి మనం ప్లీజ్ ఒకసారి వినండి. మండే రోజు మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం కంటిన్యూ అవుతూ విపిసి గురించి రికార్డ్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని రిపీట్ చేసి మళ్ళీ ఒకసారి ఎలా అన్నీ కూడా మర్జ్ అవుతున్నాయి, ఎలా లింక్ అవుతున్నాయి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత విల్ సీ ప్రాక్టికలీ. డన్. ఓకే అండి, ఇవాళ ఇక్కడ ఆపేస్తాను. అండ్ చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్ జైన్ జై చెప్పండి. సార్ మీరు అంటే మీకు ఏమైనా టైం దొరుకుతుందా సార్ ఈరోజు? ఐ మీన్ లైక్ దేని గురించి అండి? మధ్యలో ఏమైనా డౌట్స్ గురించి కనెక్ట్ కావడానికి? చెప్పలేనండి, సిచ్యువేషన్ డైనమికల్గా మారుతూ ఉంటుంది నాది. సో ఎలాంటి ఇష్యూ అంటే దీని మీద ఇష్యూ వస్తుంది అనుకుంటున్నారా? దీని మీద గురించి కాదు సార్. ప్రీవియస్ స్క్రిప్ట్స్ యాన్సిబుల్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తే ఒకవేళ మిమ్మల్ని కనెక్ట్ కావడానికి. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఈ 10:30 టైంని ఉపయోగించుకోండి. నా బెస్ట్ అడ్వైస్ ఈ టైంనే వాడుకోండి. వేరే టైంలోకి మీరు స్కిప్ అవ్వకూడదు, వేరే టైంలోకి వెళ్ళకండి. మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఈ 10:30 నుంచి 11:30 క్లాస్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఒక 15-20 మినిట్స్ కంటిన్యూ చేయమంటే చేస్తాను. ఓకే ఓకే. అది ఒక ప్లాన్ గా వెళ్దాం. ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ కావద్దు కదా సార్, అందుకే. నో. ఇక్కడ విషయం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ లెర్నింగ్. సో మీకు వచ్చిన డౌట్స్ వాళ్ళకి రాకపోవచ్చు, అలాంటి సినారియోకి వాళ్ళు ఫేస్ చేసి ఉండకపోవచ్చు. కానీ మీరు ఫేస్ చేశారు అంటే నేను వాళ్ళని కూడా అడుగుతాను, వేరే వాళ్ళని కూడా అడుగుతాను, క్యాన్ యూ సాల్వ్ దిస్ ఇష్యూ అని అడుగుతాను. వాళ్ళు చేయగలిగితే బెటరే కదా, మనకి నాలెడ్జ్ కొంచెం గెయిన్ అవుతుంది కదా వాళ్ళకు కూడా, ఓకే అవునా కదా? అంతే, కొంచెం మనకి నేర్చుకున్న మోడ్లో ఉన్నాము, ఎవరికి డిస్టర్బ్ అవ్వదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇష్యూస్ ఏది ఉన్నా కూడా మనము 10:30 to 11:30 క్లాస్ అయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఎక్స్టెండ్ చేద్దాం. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ దట్ టైం, ఎక్స్టెండ్ చేద్దాం, ఓకేనా? స్టూడెంట్స్ వినేవాళ్ళు వింటారు, టైం లేకపోతే వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళే ఉంటారు, అది బెటర్, ఓకేనా? ఎందుకంటే మీరు అడిగినప్పుడు నేను బిజీగా ఉన్నాను అనుకోండి, బాగుండదు అనమాట. అందుకని ఓకే సార్, ఈ టైం నేను కమిట్ చేసేస్తున్నాను. నేను 11:30 తర్వాత మీకు ఒక హాఫ్ అన్ అవర్ నేను కమిట్ చేసేస్తున్నాను, ఓకే? టిల్ 12 వరకు నేను కమిట్ చేసేస్తున్నాను, మీరు వాడుకోవచ్చు ఆ టైం, ఓకే? ప్లాన్గా వెళ్దాం, ఓకే? రైట్. వంశీ చెప్పండి. వంశీ, యాక్చువల్ గా మనం ఇవన్నీ మాన్యువల్ గా చేయగలుగుతున్నాం కదా సార్ AWS లో. ఈ టెర్రాఫార్మ్ యూజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనము ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, మనము రియల్ టైంలో చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. మనము ఇవన్నీ కూడా 1-2 ఇన్స్టెన్సెస్ కాదు కదా, మనము 30, 40, 50 సర్వర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో చాలా మాన్యువల్ వర్క్ ఉంటుంది. సో మీరు ప్రతిదీ కూడా మీరు మాన్యువల్గా చేయాలి అంటే మీరు 2-3 ప్రోడక్ట్స్ డీల్ చేస్తూ ఉంటారు. డీల్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర టిక్ మార్క్ మర్చిపోతారు, ఒక దగ్గర టిక్ మార్క్ ఉండొచ్చు. చిన్న చిన్న మైనర్ ఉంటాయి అన్నమాట. ఈ మైనర్ థింగ్స్ మీరు మాన్యువల్గా చేయాలంటే టైం తీసుకుంటుంది. అదే మీరు టెరాఫామ్లో ఒక్కసారి మీరు రాసేసారంటే మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్నిసార్లైనా మీరు డిస్ట్రాయ్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా రీక్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు చాలా రిసోర్సెస్ ఉంటాయి. మీరు మాన్యువల్గా డిస్ట్రాయ్ చేయాలన్నప్పుడు మీరు 1 by 1 మీరు వెళ్ళి డిలీట్ చేస్తూ ఉండాలి, 1 by 1. ఇక్కడ టెరాఫామ్ వాడినప్పుడు మీరు టెరాఫామ్ డిస్ట్రాయ్ అన్నారనుకోండి, ఈ EC2 ఇన్స్టెన్సెస్తో పాటు మన విపిసి సబ్నెట్స్, ఇంటర్నెట్ గేట్వేస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటికల్లీ డిస్ట్రాయిడ్ బై ద టెరాఫామ్ విల్ టేక్ కేర్. అంటే మీరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. అందుకనే ఎక్కడైనా సరే ఆటోమేషన్కి వెళ్తారు, ఎక్కడైనా సరే అది ఐటీ ఫీల్డ్ అయినా నాన్ ఐటీ ఫీల్డ్ అయినా కూడా ఆటోమేషన్కి వెళ్తారు. ఎందుకంటే మాన్యువల్ మిస్టేక్స్ జరగకుండా మనం ఆటోమేషన్కి వెళ్తాం, అది మెయిన్ ఇంపార్టెంట్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు మిస్టేక్స్ జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి, అదనమాట. ఓకే సార్, రైట్, అది మెయిన్ రీజన్.
రైట్ అండి, రైట్. అంటే ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు ఇంతవరకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో నేర్చుకునే రిసోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు మాన్యువల్ చేస్తారు. అవన్నీ కూడా మీరు ఒకటి మీరు చేయకుండా ఒక్కసారి స్క్రిప్ట్ రాసేస్తారు, వన్ టైం రాసిన తర్వాత దట్స్ ఇట్. ఇక మళ్ళీ మీరు ఏం చేసే అవసరం ఉండదు. ఆ స్క్రిప్ట్ని మీరు ఏ మిషన్లో అయినా ఎప్పుడైనా మీరు కనెక్ట్ అయిపోతారు, దాన్ని మీరు క్రియేట్ చేసేస్తారు. ఎనీ మిషన్. ఇప్పుడు మీరు క్లౌడ్లో చేశారు, రైట్, ఆ ఎన్విరాన్మెంట్లో చేశారు, మీరు ఇంకొక ఎన్విరాన్మెంట్లో చేయాలి, సేమ్ సెటప్ చేయాలి, చాలా ఈజీ. మళ్ళీ రిపీటెడ్గా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఒకసారి పర్వాలేదు, రెండోసారి పర్వాలేదు, మూడోసారికి మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సేమ్ టాస్క్ రిపీట్ చేయడం వల్ల టైం వేస్ట్. ఇండస్ట్రీ ఐటీ ఫీల్డ్లో కూడా టైం వేస్ట్ అది. సో మాన్యువల్గా మనము అవన్నీ చేయడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఆటోమేషన్ ద్వారా టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో మనం వేరే వర్క్ కూడా చేయగలం, మోర్ ప్రొడక్టివ్గా ఉండగలం. ప్రొడక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అదనమాట. అండ్ టుడే వంశీ, విన్సెంట్, ఇవాళ 6 o'clock క్లాస్ మీరు అటెండ్ అవుతారు కదా? ఎవరైనా ఇద్దరు అవైలబుల్ ఉంటున్నారా? ఇద్దరు? Yes, sir. Yes, sir. రైట్, అటెండ్ అవ్వండి. ఇవాళ 6 o'clockకి కనెక్ట్ అవుదాం, 6 o'clockకి. రైట్ Okay, sir. ఓకే ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్.